అన్ని ఎంతో మంది లీడర్స్ సక్సెస్ అయ్యి ముందుకెళ్తున్నారు. మరి వాళ్ళలాగా మనం ఎందుకు సక్సెస్ అవ్వకూడదు? ఇంత మంచి ఆపర్చునిటీని మనం ఎందుకు వినియోగించుకోవద్దు అనే దాని మీద కాన్సెప్ట్ చేస్తే మనం అసలు ఏం చేస్తున్నాం? చదువుకున్న చదువుకి విలువ లేదు. ఇప్పుడు సొసైటీలో జాబ్స్ అనేవే లేవు. ఎంత ఎంటెక్‌లు, బీటెక్‌లు, ఎంఎస్సీలు చదువుకున్నా ఇంటర్వ్యూస్ కోసం వెళ్తే జాబ్స్ లేక, ఇంటర్వ్యూస్‌ని క్వాలిఫికేషన్ ఉంది, క్లారిటీ ఉంది, రెజ్యూమ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి, కానీ జాబ్ అనేది వస్తలేదు. ఎందుకు వస్తలేదంటే ఆ జాబ్ కి మనం సెట్ కామా, మనకి జాబ్ సెట్ కాదా అనే కన్ఫ్యూజన్ లో ఉన్నారు. సో సూసైడ్లు చేసుకుంటున్నారు. జాబ్ రాదు అనే కాన్సెప్ట్ మీద, ఎందుకు రాదు అని ఆలోచిస్తే మనకి ఏమైనా స్కిల్స్ లేవా, నాలెడ్జ్ లేదా, క్వాలిఫికేషన్ లేదా అంటే అన్నీ ఉన్నాయి, కానీ జాబ్ లేదు. ఎందుకు లేదంటే సొసైటీలో జాబ్స్ అనేవి తక్కువ ఉన్నాయి. మనమున్న స్ట్రెంగ్త్ కి మన ప్రపంచంలో, మన దేశంలో అసలు ఈ జాబ్స్ అనేవి లేక ఎంతో మంది నష్టపోతున్నారు. చదువుకున్న మెరిట్ ఉన్న స్టూడెంట్స్ నష్టపోతున్నారు. అరే కష్టపడి అవుతారు, లక్షలు లక్షలు కాన్వెన్షన్ లో పెట్టి అవుతారు, మరి అట్లాంటి జీవితానికి ఒక 20,000 జీవితం ఉన్న జాబ్ వస్తే అసలు అది ఎందుకు పనికొస్తుంది? ఒక్కసారి ఆలోచించండి. ఇంత మంచి ఆపర్చునిటీ ఒక 6 months లో ₹1,00,000 తీసుకోవచ్చు అనే కాన్సెప్ట్ ఉంది మన వెస్టీజ్ లో. అర్థం చేసుకోండి, వెస్టీజ్ పవర్ ఏంటో తెలుసుకోండి. అసలు ఎక్కడున్నాం మనం? లక్షలు లక్షలు సంపాదించే పెద్ద పెద్ద లీడర్స్ ఉన్నారు, సక్సెస్ అయిన లీడర్స్ ఉన్నారు. పూర్ణిమ సింగ్ 4 lakhs సంపాదిస్తుంది. చందు సార్ 5 lakhs ఎర్నర్ పర్ మంత్. అది 1 year కి కాదు, పర్ మంత్. ఒక్కసారి ఆలోచించండి. అసలు లక్షకి ఎన్ని సున్నాలు ఉంటాయో కూడా తెలియని ప్రపంచంలో మనం ఉన్నాం. ఒక్కసారి ఆలోచించండి. ప్రపంచం మొత్తం ఈ రోజు వెస్టీజ్ అని వలుకుతుంది. ఇంకా ముందు ముందు 2025-26 వరకు ఒక వెస్టీజ్ అనే ఉద్యమం, అసలు ఇది ఒక ఉద్యమంగా, పేదరికాన్ని తరిమి కొట్టే ఉద్యమంగా మనకు కనిపిస్తుంది. ఒక్కసారి ఆలోచించండి. వెస్టీజ్ లో ఉన్నామంటే మనం ఏం చేస్తున్నాం? కష్టపడాలి, చదవాలి, చదివిన చదువుకు జాబ్ లేదు, వెస్టీజ్కి వచ్చామంటే సక్సెస్ అవ్వాలి. అసలు జాబ్స్ అనేవి లేకపోవడం వల్ల ఎంత సూసైడ్ చేసుకుంటున్నారు. అసలు తల్లిదండ్రుల గురించి ఆలోచిస్తున్నారా అంటే లేదు. తల్లిదండ్రులు చెమట ఓర్చి, ఎండలో కష్టపడి చెమట ఓర్చి మనల్ని లక్షలు లక్షలు ఫీజులు కట్టి, వాళ్ళ ఎండలో కష్టపడుతూ మనల్ని ఒక ఏసీలో ఫ్యాన్ల కింద కూర్చోబెట్టి చదివిపిస్తున్నారు. మరి వాళ్ళ కష్టం, వాళ్ళు పడే కష్టంలో మనం 1% కష్టం పడ్డా కూడా మనం ఈరోజు లైఫ్ లో సక్సెస్ అవ్వచ్చు. మనం రెస్పెక్ట్ ని సంపాదించుకోవాలి. మోహమాటం, భయం, ఒడిదుడుకులు అవన్నీ వస్తూనే ఉంటాయి. అవన్నిటిని పక్కకు పెట్టి మనం రిజల్ట్ కోసం ఎప్పుడు భయపడొద్దు. రిజల్ట్ ఏదైనా పర్వాలేదు, సక్సెస్ ని మనం ఎప్పుడైనా చేరుకోవాలి. సో ఒక మంచి లక్ష్యం పెట్టుకోవాలి. ఆ లక్ష్యం కోసమే ప్రయత్నించాలి. ప్రయత్నమే మొదటి ఆయుధం అంటారు. సో మనం ప్రయత్నం లేనిది జీవితంలో సక్సెస్ అవ్వాలంటే చాలా కష్టం. తల్లిదండ్రులు కష్టపడే కష్టంలో మనమేం కష్టపడుతున్నాం ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళు ఎంత కష్టపడి ఒక ఫీజు కట్టడానికి ఇంత ఇబ్బంది పడి కట్టిస్తున్నారు. మరి వాళ్ళ గురించి ఒక్కసారి కూడా ఆలోచించకుండా ఈ రోజు ఎగ్జామ్ లో ఫెయిల్ అయ్యానని చనిపోతున్నారు. మరి ఒక థామస్ అల్వా ఎడిసిన్ ఈ రోజు ప్రపంచానికి వెలుగునిచ్చిండు. మరి ఆ వెలుగు లేకపోతే మనం ఒక అంధకారంలో బ్రతికే వాళ్ళం. అసలు ప్రపంచం, ఈ చెట్లు పుట్టలు మనుషులు అసలు ప్రపంచం మొత్తం శూన్యం అయిపో. మరి అంత గొప్ప థామస్ అల్వా ఎడిసిన్ బల్బుని కనుగొన్నాడు. ఆయన కనుగొనడానికి ఎన్ని కష్టాలు పడ్డాడు! 9,999 సార్లు ఆయన ఆ బల్బుని కనిపెట్టడంలో ఫెయిల్ అయ్యిండు. మరి అన్ని సార్లు ఫెయిల్ అయ్యి ఎగ్జాక్ట్లీ 10,000 times ఫెయిల్ అయ్యిండు. మరి అన్నిసార్లు ఫెయిల్ అయిన వాడు ఎన్నిసార్లు సూసైడ్ చేసుకోవాలి, ఎన్నిసార్లు చనిపోవాలి? ఒక్కసారి ఆలోచించండి. పెద్ద గొప్ప వాళ్ళని ఇన్స్పిరేషన్ గా తీసుకొని మనం ఇన్స్పైర్ అయ్యి ఇంకా వందల మందికి ఇన్స్పిరేషన్ గా నిల్చోవాలి. వెస్టీజ్ మనకి అండనిస్తుంది. ఒక్కసారి ఆలోచించండి. ఒక సినిమా చూడడానికి 300 పెట్టి థియేటర్ కి పోతారు, 3 గంటలు ఎంటర్టైన్మెంట్ చేస్తారు. మరి అదే ఒక సెషన్ వినడానికి ఒక ₹50, ₹100 లేవా మీ దగ్గర అంటే ఉంటాయి. ఈ సెషన్ వినడానికి ₹100 ఖర్చు పెట్టాలా అంటారు. మరి జీవితాన్ని మార్చే స్ఫూర్తిదాయకమైన విషయాలని చెప్తారు. మరి అక్కడ వాటి కోసం ఒక ₹50 ఖర్చు పెడితే తప్పేముంది? జీవితం మారొచ్చు. ఒక నిమిషంలో జీవితం మారొచ్చు. అర్థం చేసుకోండి. మనం ఎప్పుడు కూడా ట్రెండ్ ని ఫాలో అవ్వద్దు, ట్రెండ్ ని సెట్ చేయాలి. మనకంటూ ఒక ట్రెండ్ అనేది ఉండాలి. మన ప్యాటర్న్ కూడా, ఫోన్ ప్యాటర్న్ కూడా ఎప్పుడు కూడా కింది నుండి పైకే ఉండాలి తప్ప పై నుండి కిందికి ఉండకూడదు. దట్ ఈస్ బెస్ట్ ఆఫ్ టెక్నిక్. ఒక టెక్నిక్ గా మనము ముందుకెళ్ళాలి. ఎందుకంటే కష్టపడిన కష్టానికి ఎప్పుడో ఒక చోట ఫలితం అనేది కంపల్సరీ ఉంటది. సో దాన్ని మనం బేస్ చేసుకొని పేరెంట్స్ ని ఒక మంచి లైఫ్ లో ఉంచాలంటే, మనం ఒక రిచ్ లైఫ్ ని మెయింటైన్ చేయాలంటే, ఒక లగ్జరీ లైఫ్ ని మెయింటైన్ చేయాలంటే బెస్ట్ ఆప్షన్ మనకు వెస్టీజ్ మాత్రమే, వేరే ఎక్కడా లేదు. అసలు వెస్టీజ్ వచ్చామంటే
కంపల్సరీ సక్సెస్ అవుతాం అంతే. అది లేట్ అవుతామా కొంచెం ఫాస్ట్ అవుతామా అనేది పక్కకు పెడితే, మనం ఎంత కష్టపడుతున్నాం దానికి కంపల్సరీ రిజల్ట్ అనేది ఉంటది. అసలు మిడిల్ క్లాస్ లోనే హైయెస్ట్ పొటెన్షియల్ ఉంటది, దాన్ని అసలు మనం వాడుకుంటలేం. ఎంతో మంది నిరుద్యోగులు ఈ రోజు చదువుకొని జాబ్ లేక 42 కోట్ల మంది నిరుద్యోగులు ఉన్నారు. మరి వాళ్ళందరూ ఎక్కడికి పోవాలి? ఈ వెస్టీజ్ ఆపర్చునిటీని పరిచయం చేసిన గౌతమ్ బాలిసని గుర్తుకేసుకుంటే, మరి వెస్టీజ్ కి వస్తే ఈ రోజు సక్సెస్ అయ్యి మనం అందరికీ ఒక ఆదర్శంగా మన ఊర్లోనే ఒక లీడర్ గా నిల్చోవచ్చు అని మన గ్రేట్ లీడర్స్ చెప్తున్నారు. మరి సక్సెస్ అయిన లీడర్స్ ని మనం ఇన్స్పిరేషన్ గా తీసుకొని సక్సెస్ అవ్వడానికి చాలా ముందు అవకాశాలు ఉన్నాయి. సో మనం వెస్టీజ్ నే తీసుకోవాలి. ఒక పేదరికంగా పుట్టడం మన తప్పు కాదు, పేదరికంలోని చనిపోవడం డెఫినెట్ గా మన తప్పే. సో అర్థం చేసుకోండి, ఇది ఒక మంచి అద్భుతమైన అవకాశం. ఒక అద్భుతమైన జీవితం జీవించాలంటే డబ్బు ఆస్తి అంతస్తులు అవసరం లేదు. ఒక మంచి లక్ష్యం ఉంటే చాలు, మంచితనం ఉంటే చాలు. ఇందులో ఏం చేస్తున్నాం? 10 మందికి సాయం చేస్తున్నాం. మనం బ్రతకడమే, మనం ఒక ఉన్నత జీవితాన్ని బ్రతకడమే కాక ఒక 100 మందికి ఉన్నత జీవితాన్ని పరిచయం చేస్తున్నాం, మంచి లైఫ్ ని ప్రమోట్ చేస్తున్నాం. అంతకన్నా ఏముంది? ఏ పెద్ద పెద్ద జాబ్ లో అయినా కూడా మనం జాబ్ చేస్తే ఒక్కరిని కూడా మనం ప్రమోట్ చేయలేము, ఎందుకంటే అక్కడ మనకు ఆ ఛాన్స్ ఉండదు. వెస్టీజ్ లో ఉంది. మనమే కాదు, మన కింద కోట్ల మందిని కూడా వెస్టీజ్ కి తీసుకురావచ్చు, జీవితాన్ని పరిచయం చేయొచ్చు, జీతాలు ఇప్పియొచ్చు. ఇంకెక్కడ ఉంది? అసలు ఎంత ఐఏఎస్ లు ఐపీఎస్ లు కూడా గవర్నమెంట్ జాబ్స్ ఇచ్చిపెట్టి వెస్టీజ్ కి వస్తున్నారంటే అర్థం చేసుకోండి. వెస్టీజ్ లో ప్యాసివ్ ఇన్కమ్, యాక్టివ్ ఇన్కమ్, రెండు ఇన్కమ్ సోర్స్ ఉంటాయి. ప్యాసివ్ ఇన్కమ్, యాక్టివ్ ఇన్కమ్ అనేవి రెండు సోర్సులు ఉంటాయి, కానీ వెస్టీజ్ లో ప్యాసివ్ ఇన్కమ్ ఉంటది. మనం పని చేసిన ఒక స్టేజ్ వచ్చినాక మనం పని చేయకపోయినా కూడా మనకు డబ్బులు వచ్చి పడతాయి, ఎందుకంటే మన డౌన్ లైన్స్ అనేది వర్క్ చేస్తారు. సో అట్లా మనకి ఈ డబ్బులు అనేవి రావడం జరుగుతుంది. సో ఇక్కడ రెస్పెక్ట్ ని మనం సంపాదించుకోవాలి. రెస్పెక్ట్ అనేది ఎట్లుంటదంటే రెండు విధాలుగా ఉంటది. మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనకంటే ముందు మన పేరు బయటికి వచ్చి మనల్ని పిలుస్తారు చూడు, అది రెస్పెక్ట్. సో ఇంకొకటి ఏంటంటే, మనం తక్కువ ఏజ్ లోనే మనం ఒక మంచి పొజిషన్ కి పోతే మనకన్నా పెద్ద వాళ్ళు కూడా లేచి మనకి సెల్యూట్ చేస్తారు చూడు, దట్ ఈస్ రెస్పెక్ట్. అట్లాంటి రెస్పెక్ట్ మనకు కావాలి. ఈ రోజు ఎంతో మంది డిగ్రీ స్టూడెంట్స్, ఇంటర్ స్టూడెంట్స్, స్టూడెంట్ కూడా లక్షలు సంపాదిస్తుందంటే ఎక్కడున్నాం మనం? ఇంకా ఎంఎస్సీలు చేసుకుంటూ చదువు ఒక పిచ్చిగా ప్రాణం పెట్టి చదివినా కూడా ఈరోజు జాబ్ లేదు. ఎందుకు లేదంటే అక్కడ మనకి క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, కానీ ప్రభుత్వాలు మనకి జాబ్స్ ఇచ్చే సిచ్యువేషన్ లో లేవు. ఈ రోజు 10,000 జాబ్లు వేస్తే 10,000 జాబ్లకు 10 లక్షల మంది అప్లై చేస్తున్నారు. మిగతా 9,90,000 మంది ఎక్కడ పోవాలి? వాళ్ళ జీవితాలు ఎటు పోవాలి? మరి చదువుకున్నందుకు వాళ్ళకి అదే నా శిక్ష అంటే కాదు. ఇక్కడ ఒక వెస్టీజ్ ఆపర్చునిటీ ఉంది, ఇక్కడికి రండి, మీ జీవితాన్ని మారుస్తాం అంటున్నారు. మరి ఒక కెరటం నా ఆదర్శం, లేచి పడుతున్నందుకు కాదు, పడినా మరి లేచినందుకు అంటున్నారు స్వామి వివేకానంద, గొప్ప మనిషి. సో అట్లాంటి వాళ్ళని మనం ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి. ఎందుకు? ఎక్కడున్నాం మనం? ఒక పేదరికంలో ఉన్నాం, నిరుపేదరికంలో ఉన్నాం. జాబ్ రావాలంటే కష్టపడాలి, కష్టపడి చదివినందుకు జాబ్ అనేది లేదు. సో జాబ్ కోసమేనా మన జీవితం? ఈ రోజు లక్షలు పెట్టి చదివింది 20,000 30,000 కోసం చదివితే వస్తే ఆ 20,000 30,000తో మన జీవితం మారుతుందా అంటే, ఈ రోజు తల్లిదండ్రులు మనల్ని చదివిపించి ఎక్కడనో హాస్టల్లో చదివిపించి అదే హాస్టల్ నుంచి జాబ్ కి పంపిస్తే, మరి తల్లిదండ్రులతో ఎప్పుడు మనం స్పెండ్ చేస్తున్నాం టైము? వాళ్ళకి ఎప్పుడు టైం ఇస్తున్నాం మన జీవితంలో? ఆ తర్వాత మన లైఫ్ వేరవుతుంది, వాళ్ళ లైఫ్ వేరవుతుంది. మరి మనం వాళ్ళకి ఇచ్చిన రెస్పెక్ట్ ఎక్కడ పోతుంది? మనం వాళ్ళకి ఇచ్చిన డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? మరి వాళ్ళకి ఎప్పుడు ఇస్తాం? మరి మనం వాళ్ళని ఎప్పుడు చూసుకుంటాం? కనీసం వాళ్ళతో మాట్లాడడానికి కూడా మనకు టైం ఉండట్లేదు. అంటే అట్లాంటి జాబ్స్ ఉన్నాయి ఇప్పుడు సొసైటీలో. సో ఒక్కసారి ఆలోచించండి. మనం మిడిల్ క్లాస్ నుంచి అద్భుతమైన వ్యక్తులు పుట్టుకొస్తారు, ఎందుకంటే కష్టాలు కన్నీళ్లు అన్ని చూస్తారు కాబట్టి ఏదో ఒకటి చేయాలి లైఫ్ లో, ఏదో ఒకటి చేయాలి అనే ఆలోచన అనేది ఉంటది వాళ్ళకి. సో అమితాబ్ బచ్చన్ ఎంతో గొప్పవాడు. సో ఆయన వాయిస్ బాగాలేదని ఆయన ఇండస్ట్రీలోకి తీసుకోలేదు. సో ఆయన నా వాయిస్ బాగాలేదని ఇండస్ట్రీలోకి రాకుండా ఆయన ఏమైనా సూసైడ్ చేసుకున్నాడా అంటే లేదు, కష్టపడ్డాడు. ఈ రోజు కొన్ని మిలియన్ల టర్న్ ఓవర్ చేస్తున్నాడు. ఒక్కసారి ఆలోచించండి. జీవితంలో పోరాడడం, పరుగెత్తడం ఇవి రెండు ఉండాలి. మనకు ఒక లక్ష్యం అనేది ఉండాలి, లక్ష్యం కోసమే పోరాడాలి. మన ఇంటెన్షన్ బాగుండాలి, మన యాటిట్యూడ్ బాగుండాలి. సో మనం చేసే పని 10 మందికి నచ్చకపోయినా 10 మంది మెచ్చకపోయినా మనకు అవసరం లేదంటే అది సొసైటీ మనల్ని మెచ్చుకోదు. ఎందుకంటే
మనం చేస్తున్నామంటే కొంతమందికి ఉపయోగపడాలి అది. ధీరుభాయ్ అంబానీ. సో, పెట్రోల్ బంక్‌లో పనిచేసేవాడు. ఆయన ఇప్పుడు ప్రపంచంలోనే కోటీశ్వరవంతుల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ హైయెస్ట్ కోటీశ్వర్‌గా ఉన్నాడు. సో, అట్లాంటి పెట్రోల్ బంక్‌లో పనిచేసిన వాడు గూడా ఈరోజు అంబానీ అంత స్టేజ్‌కెళ్ళిపోయి ఒక కోటీశ్వరుడయ్యాడంటే అసలది మామూలు విషయం గాదు. సో, మనం ఏదైనా చేస్తున్నామంటే అది మన దగ్గరనే ఉంటది. మనం ఎంత యాటిట్యూడ్‌గా చేస్తున్నాము, కొంతమందికి ఉపయోగపడడానికి చేస్తున్నామా అనేది మనకే ఉంటది. సో, ఆలోచించండి ఫ్రెండ్స్. ముఖ్యంగా యూత్ వాళ్ళకి ఆలోచన పవర్ ఎక్కువగా ఉంటది. ఏదైనా చేద్దామని, చూద్దామని ఎక్కువ క్యూరియాసిటీ అనేది ఎక్కువ ఉంటది. సో, అట్లాంటి వాళ్ళని మనం వెస్టిజ్‌కి తీసుకొస్తే మనం కొంతమంది జీవితాల్ని మార్చొచ్చు. మనం మన పేరెంట్స్‌కి మంచి లైఫ్‌ని ఇయ్యొచ్చు. సో, నెల రోజులు కష్టం చేస్తే ఒకరోజు సంతోషం జీవితం మారుతుందా? మనం నెల రోజులు మొత్తం కష్టం చేస్తే ఒక్కరోజు వాళ్ళు సాలరీ ఇస్తారు. 20,000 జీతం మనకి ఎటు సాలుతది అసలది? నమ్మకమైన, గౌరవమైన, ప్రాణమైన ఒక్కసారి పోతే మళ్ళీ తిరిగి రావు. బ్రతకడం గొప్ప గాదు. నిజాయితీగా బ్రతకడం గొప్ప. సో, నిజాయితీ అనేది చానా ఇంపార్టెంట్. ఇక్కడ మనం ఎవ్వరిని మోసం చేస్తలేము. ఎవ్వరిని డబ్బులు ఇన్వెస్ట్‌మెంట్ పెట్టమంటలేము. నీకిదొస్తది, అదొస్తదని ఆశలు పెడతలేము. నువ్వు నమ్మకంగా పని చేస్తే నీకు నమ్మకంగా నువ్వనుకున్న డ్రీమ్స్, గోల్స్ అనేవి ఫుల్‌ఫిల్ అయితాయి. నువ్వు ఇంకా కొంతమందికి ఆదర్శంగా ఉంటావని బల్లగుద్ది చెప్తున్నారు. సో, అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. నీ నువ్వు నీ వర్క్‌ని పోస్ట్‌పోన్ చేస్తే నీ సక్సెస్ కూడా పోస్ట్‌పోన్ అయితది ఆటోమేటిక్‌గా. ఈ చిన్న లాజిక్ ఎప్పుడు మర్చిపోవద్దు. సో, చదివిన చదువు జీవితానికి అన్వయించుకోవాలి. ఏదో బట్టి బట్టి చదివినామా, వదిలేసినామా గాదు. మనం ఎందుకు చదువుతున్నాం? ఈరోజు మార్క్స్ కోసం మాత్రమే చదివిపిస్తారు ఏ కాన్వెన్షన్‌లో అయినా. సో, మార్క్స్ వస్తే వాళ్ళ కాన్వెన్షన్ అనేది, వాళ్ళ ఇన్‌స్టిట్యూట్ అనేది ముందుకెళ్తది. మంచి మెరిట్ ఉన్న స్టూడెంట్స్‌ని తీసుకొని ఎక్కువ మార్క్స్ కోసమే వాళ్ళని ఫోర్స్ చేస్తారు తప్ప వాళ్ళ నాలెడ్జ్ అనేది బయటికి తీసుకురారు. సో, మనం ఎప్పుడో చదువుకున్నాం చిన్నప్పుడు ఇంటర్‌లో a+b² = a²+b² + 2ab. సో, మరి ఆ 2ab స్క్వేర్‌లు మనకిప్పుడు ఎప్పుడైనా ఉపయోగపడుతున్నాయా అంటే అస్సలు ఉపయోగపడవు. ఎందుకంటే అది ఓన్లీ అప్పటి వరకే. అప్పుడు ఎంత కష్టపడి చదువుకున్నామో అది అప్పటి వరకు మాత్రమే ఉపయోగపడతది. నెక్స్ట్ sin²θ + cos²θ = సో, ఆ తీటా ఇప్పుడు ఎప్పుడైనా ఉపయోగపడుతుందా అంటే బట్టి బట్టి చదువుకున్నాం. అప్పటి వరకు ఎగ్జామ్‌లో రాసినాం అయిపోయింది. జీవితం మారదు. అసలేమీ మారదు. సో, చదువు జీవితానికి అవసరం మాత్రమే. కానీ జీవితమే చదువు మాత్రం గాదు. జీవితం మొత్తం చదివే అనుకుంటే మనం ఏమీ చేయలేము. సో, 2025 నాటికి ఈ వ్యవస్థ అంచెలంచెలుగా ఎదిగిపోతుంది. మన వెస్టిజ్ ఒక కోవిడ్ వైరస్‌లా, ఒక కరోనా వైరస్ లాగా స్ప్రెడ్ కాబోతుంది. అర్థం జేసుకోండి. మనం ఇప్పుడు వెస్టిజ్‌కొచ్చామంటే ఒక అద్భుతమైన అవకాశంలోకి వెళ్ళినామని అర్థం జేసుకోండి. సో, వెస్టిజ్‌కి పూర్తి గైడ్‌లైన్స్ ఉన్నాయి. ఇదేదో అల్లటప్ప బిజినెస్ గాదు. ఇదేదో గల్లీ బిజినెస్ గాదు. ఢిల్లీ బిజినెస్ అని గర్వంగా చెప్తున్నారు మన లీడర్స్. మరి వాళ్ళున్నారు గదా! ఇన్‌స్పిరేషన్‌గా తీసుకోవడానికి. పూర్తి గైడ్‌లైన్స్ ఉన్నాయి. ఆ! ఈరోజు పూర్తి గైడ్‌లైన్స్ ఉన్నాయి. అన్నీ ఉన్నాయి వెస్టిజ్‌కు. ఇదొక ఇల్లీగల్ బిజినెస్ గాదు. లీగల్ బిజినెస్ అర్థం జేసుకోండి. స్టూడెంట్స్ అయినా, హౌస్ వైఫ్స్ అయినా ఎవ్వరైనా కనీసం చదువు అక్షరం ముక్కరా అని ఎవ్వరైనా గూడా ఓల్డ్ ఏజ్ వాళ్ళైనా ప్రతి ఒక్కరు ఈరోజు వెస్టిజ్‌ని ప్రాణం బెట్టి చేస్తున్నారు. ఎందుకంటే నో ఏజ్ లిమిట్, నో ఇన్వెస్ట్‌మెంట్, నో జాయినింగ్ ఫీ అసలేమీ లేదు ఇందులో. అసలు ఏజ్ లిమిట్ ఉందా అంటే లేదు. బాయా గర్లా జెండర్ ఉందా అంటే లేదు. క్వాలిఫికేషన్ ఉందా అంటే లేదు. ఇన్వెస్ట్‌మెంట్ చేయాల్సిన అవసరం లేదు. జాయినింగ్ ఫీ గూడా లేదు. ఆధార్‌తో ఐడీ తీసుకుంటే మన జీవితాన్ని మారుస్తుంది వెస్టిజ్. ఒక మట్టిలో మాణిక్యంలాగా మంచి మంచి విషయాలు నేర్పిస్తూ ఒక 1 ½ 2 మంత్స్‌లోనే చాలా విషయాలు నేర్చుకున్నా నేను. సో, అంతమందికి ఈ ఆపర్చునిటీ ఉంది. అర్థం జేసుకోండి. సో, నెట్వర్క్ మార్కెటింగ్ ఈరోజు ఎందుకు బెస్ట్ అంటే అందులో పాసివ్ ఇన్‌కమ్ ఉంటది. వాట్ ఈస్ దట్? పాసివ్ ఇన్‌కమ్. సో, పాసివ్ ఇన్‌కమ్ ఈస్ డిఫరెంట్. సో, యాక్టివ్ ఇన్‌కమ్ అంటే ఎక్కడైనా మనం జాబ్ చేస్తే అది నెల తిరిగేలోపు మనకు సాలరీ ఇస్తారు. అది యాక్టివ్ ఇన్‌కమ్. పాసివ్ ఇన్‌కమ్ అంటే మనం పని చేయకున్నా గూడా మనం ఒక సర్టెన్ స్టేజ్‌కొచ్చిన తర్వాత డబ్బులొచ్చి పడతాయి. ఎందుకంటే పాసివ్ ఇన్‌కమ్. ఎందుకంటే నెట్వర్క్ మార్కెటింగ్‌లో ఒక అతిపెద్ద మంచి సోర్స్ అనేది ఉంటది. సో, మన డౌన్ లైన్స్ ఆ వర్క్ అనేది జేస్తారు గాబట్టి, మనకెప్పటికైనా డబ్బులనేవి వస్తాయి. సర్టెన్ టైమ్ వస్తుంది. నీకంటూ ఒక డౌన్ లైన్ క్రియేట్ అయితారు. మీరంటూ ఒక మంచి లీడర్‌గా ఉంటారు. తర్వాత మై గాడ్ గ్రేస్ ఇలా జరగకూడదని జరిగిందనుకోండి. మీకేదైనా జరిగింది. అప్పుడేమైతదంటే
యూ హ్యావ్ ఏ 100% ప్రెసెంట్ ఆఫ్ యువర్ నెక్స్ట్ జనరేషన్. సో ఇందులో నెక్స్ట్ జనరేషన్ కి ఛాన్స్ ఉంది, 3 జనరేషన్ కి ఛాన్స్ ఉంది. ఎస్ఆర్ నో. ఇప్పుడు మనం ఎల్ఐసి పాలసీ తీసుకున్నా కూడా ఏదైనా మన మనీ ఏదైతే ఉంటుందో అది వాళ్ళు మనం 1 ఇయర్ది మాత్రమే పే చేయగలుగుతారు. గెట్ మనకి ఏదైనా నెట్వర్క్ మార్కెటింగ్ అంటే మనకి ఏదైనా అయినా కూడా నెట్వర్క్ మార్కెటింగ్ లైఫ్ లాంగ్ మనకి డబ్బులు అనేది పే అనేది చేస్తుంది. సో లైఫ్ లాంగ్ ఎందుకంటే నీకంటూ డౌన్ లైన్ అనేది ఆ పని చేస్తాడు కాబట్టి. అండ్ నెక్స్ట్ జనరేషన్ గోయింగ్ టు అవర్ ఫ్యామిలీ టు ఆల్సో ఫ్యామిలీకి కూడా వస్తుంది. సో నెట్వర్క్ మార్కెటింగ్ లో మేజర్ కోర్స్ అనేది ఉంది. సో ప్యాసివ్ ఇన్కమ్ చాలా ఇంపార్టెంట్. ఈ రోజు గవర్నమెంట్ జాబ్స్, ఐఏఎస్ ఐపీఎస్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ ప్యాసివ్ ఇన్కమ్ కోసం వాళ్ళ జాబ్స్ ని రిజైన్ చేసి పక్కకు పెట్టి పార్ట్ టైమ్ గా మన వెస్టేజ్ ని టేకప్ చేస్తున్నారు. ఈ రోజు లక్షల లక్షల ఇన్కమ్ తీసుకుంటున్నారు. ఒక లక్షల మందికి ఆదర్శంగా నిల్చుంటున్నారు. మరి మనం ఎక్కడున్నాం ఒక్కసారి ఆలోచించండి. ప్రపంచంలో అన్నిటికంటే విలువైనది మన గోల్ ని, మన వాల్యూస్ ని, మన డ్రీమ్స్ ఏమైతే ఉన్నాయో జస్ట్ గెట్ ఇట్. అంటే మనం వాటిని ప్రూవ్ చేసుకోవాలి. అవి లేకపోతే మనం ఉండి కూడా లేనట్టే. సో మనం భయపడాల్సింది కాలేజ్ లో ప్రొఫెసర్ కో లేకపోతే దేవుడికో ఈ సమాజానికో కాదు, మన లోపల ఉన్న హీరో. మనం ఎక్కడ మన మనకున్న ఆలోచనలు, మనకున్న తెలివితేటలు బయట పెట్టకుండా చనిపోతామో అని దానికి మాత్రమే భయపడాలి తప్ప కాలేజ్ లో ప్రొఫెసర్ కో, సొసైటీకో, ఇంకా దేవుడికో, పేరెంట్స్ కో వాళ్ళకి వీళ్ళకి కాదు. అర్థం చేసుకోండి, లైఫ్ అనేది ఒక ఆపర్చునిటీ. నువ్వేంటో ప్రూవ్ చేసుకోవడానికి జస్ట్ ప్రూవ్ ఇట్. ఇలా ఎందుకంటే మనకున్న డ్రీమ్స్ అనేవి మనం ఫుల్ఫిల్ చేసుకోవాలి కానీ వేరే వాళ్ళు వచ్చి ఫుల్ఫిల్ చేస్తారా? నెవర్ గెట్ ఇట్. సో మనం ఎప్పుడైనా కూడా మన డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి వేరే ఎక్కడ ఆప్షన్ లేదు, మన వెస్టీజ్ మాత్రమే. అర్థం చేసుకొని ముందుకెళ్తే వెస్టీజ్ లో 6 months లో 1 lakh 1 car తీసుకోవచ్చు అని గట్టిగా నమ్మొచ్చు. ఎందుకంటే మనం ఒక లక్ష్యాన్ని ఎన్నుకున్నప్పుడు దాన్ని మాత్రమే మనము ఆ, ఉండాలి, అది మాత్రమే మన మైండ్ లో ఉండాలి. సో రాముడు అంతటి వాడే రావణుని నచ్చలేదు, కృష్ణుడు అంతటి వాడే కంసుని మెచ్చలేదు. సో జీవితంలో అందరికి నచ్చేటట్టు, అందరికి మెచ్చేటట్టు ఉండడం ఎవ్వరి వల్ల కాదు. కావున మనందరం మన తల్లిదండ్రులను, గురువులను అడుగుజాడలో నడుచుకుంటే యావత్ ప్రపంచం కూడా మనల్ని నచ్చుకుంటారు, మెచ్చుకుంటారు. అందుకే మనందరం మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అనే సిద్ధాంతానికి నిలువెత్తు నిదర్శనంగా నిల్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఉంది సార్ వెస్టీజ్ కి. ఎందుకు అర్థం చేసుకోరు? ఈ రోజు సెషన్ వినడానికి రమ్మంటే 50 రూపీస్ కూడా ఆలోచిస్తున్నారు. అంటే వాళ్ళకి పూర్తి నాలెడ్జ్ లేకనా అంటే కాదు, అది వింటే ఏమొస్తుంది అనే ఆలోచన వాళ్ళకి. నిజంగా ఆ తెలివి అనేది లేక కాదు, క్వాలిఫికేషన్ లేక కాదు, టైం అనేది వేస్ట్ చేస్తారు. టైం అనేది ఈ రోజు చాలా ఇంపార్టెంట్. వెస్టీజ్ లో ఉన్నారంటే 1 సెకండ్ కూడా టైం వేస్ట్ చేయకుండా ప్రాణం పెట్టి పనిచేస్తున్నారు. అర్థం చేసుకొని మనం గంటలు గంటలు టైం వేస్ట్ చేస్తాం, అసలు ఇయర్స్ ఆఫ్ టైం వేస్ట్ చేసినాం, అయిపోయింది. ఇప్పటి నుండి అయినా కూడా ఒక యువత ఎవరైతే ఉన్నారో, యూత్ ఎవరైతే ఉన్నారో, ఒక వెస్టీజ్ ని, ఒక ఆపర్చునిటీ ఉంది మనకి జీవితంలో ఎదగడానికి, వెస్టీజే మార్గం అని నమ్మి గట్టిగా పనిచేసినట్లయితే మనం కంపల్సరీ సక్సెస్ అవుతాం. మన తల్లిదండ్రులకు ఒక మంచి ఉపాధిని కల్పించిన వాళ్ళం అవుతాం. మన తల్లిదండ్రులకు మంచి పేరు తేవడం కన్నా ఇంకేముంటుంది చెప్పండి? ఇన్ని రోజులు కష్టపడి చదివించారు, వాళ్ళకు మంచి చేయడం తప్ప మనకి ఇంకేం డ్రీమ్స్ ఉంటాయి? మనం ఒక మంచి పొజిషన్ లో ఉంటే వాళ్ళు అంతకన్నా ఇంకేం కోరుకుంటారు? సో ఆలోచించండి ఫ్రెండ్స్, మనం ఎక్కడున్నాం, ఏం చేస్తున్నాం, అసలు ఇంకేం చేయాలి, మనం ఏం చేస్తే బాగుంటది? ఇక్కడ ఏముంది, ఉమెనా, మేనా, బాయా, గల్లా కాదు. ఐడియా ఉందా, దానిలో మెరిట్ ఉందా, మన ప్రోడక్ట్ లో దమ్ము ఉందా, అదే చూస్తున్నారు కదా. సో ఎవరి టాలెంట్ వాళ్ళది. ఎక్కడ ప్రూవ్ చేసుకోవాలంటే అక్కడ ప్రూవ్ చేసుకోవచ్చు. మన వెస్టీజ్ లో ఒక డాక్టర్ గా మెడిసిన్ ఇవ్వచ్చు, ఒక లాయర్ గా సూట్ వేసుకొని ఆర్గ్యూ చేయొచ్చు, సో ఒక టీచర్ లా క్లాసెస్ చెప్పొచ్చు జూమ్ లో, ఒక అంటే ఒక బిజినెస్ మ్యాన్ లా బిజినెస్ చేయొచ్చు. ఇన్ని క్వాలిఫికేషన్స్ ఇన్ని ఉన్నాయి మరి వెస్టీజ్ లో, వేరే ఎక్కడైనా ఉంటుందా? ఒక డాక్టర్ అయితే డాక్టర్ ఫీల్డే ఉంటది, ఆ టైమే సరిపోదు. సో లాయర్ అయితే రోజు ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి, అదే సరిపోదు. సో మన వెస్టీజ్ లో ఇన్ని క్వాలిఫికేషన్స్ ని మనం ప్రూవ్ చేసుకోవడానికి, మన మన నాలెడ్జ్ స్కిల్స్ ని 10 మందికి పంచడానికి మంచి బెస్ట్ సోర్స్ ఉంది. సో ఇంతకు మించి వేరే ఆపర్చునిటీ అనేది రాదు, ఉండదు కూడా. వెస్టీజ్ అనేది ఒక మంచి వరల్డ్ క్లాస్ బిజినెస్, ఇది ఒక గ్లోబల్ బిజినెస్. ఇక్కడ ఉన్న ఆ, అంత ఫ్రీడమ్ ఇంకెక్కడా ఉండదు. టైం అనేది మనం ఫాలో అయితే ఈజీగా మనం గెటిన్ కావచ్చు. సో జీవితంలో మనం అందరికీ ఒక ఆదర్శంగా నిల్చోవాలంటే వెస్టీజే మంచి అవకాశం. వేరే ఎక్కడ కూడా మనం మంచి చేద్దామన్నా కూడా అది మనకి
మనకి ఆ అవకాశం రాకపోవచ్చు. మనం వేరే వాళ్ళకి జాబ్ ఇయ్యలేకపోవచ్చు. ఈ రోజు జాబ్ కోసం ట్రై చేస్తున్నారంటే రేపు వేరే వాళ్ళకి జాబ్ ఇయ్యలేము. అదే మన వెస్టీజ్‌లో మన కింద లక్షల మంది, కోట్ల మందికి జీవితాన్ని ఇస్తున్నాం. ఈ రోజు చదువుకున్న వాళ్ళే జాబ్ చేస్తారు. కానీ మన వెస్టీజ్‌లో చదువు అనవసరం. ఒక లక్ష్యం, ఒక డ్రీమ్స్, గోల్స్ ఉంటే చాలు ఎప్పటికైనా గెట్ ఇన్ అవుతాం అని నమ్మకంగా చెప్తున్నారు. అర్థం చేసుకోండి. ఒక్కసారి ఆలోచించండి. ఒక రిటైల్ బిజినెస్ ఇది. ఎంత అంటే మనము ఈ రోజు 4,00,00,000 మంది చేస్తున్నారు. ముందు ముందు అసలు అంతు చిక్కని స్టేజ్‌కి వెళ్ళిపోతుంది మన వెస్టీజ్. సో అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. ఎక్కడున్నా కూడా మన జీవితం మారదు. ఎన్ని మారినా కూడా మనం మారకపోయేంత వరకు కూడా మన జీవితం అనేది మారదు. జీవితంలో వెలుగు రాదు. నీ ఇంటికి విజయం రాదు. సో అర్థం చేసుకోండి. మనం మారేంత వరకు కూడా మన జీవితం అనేది మారదు. ప్రతి రోజు మారుతది, ప్రతి సెకండ్ మారుతది, ప్రతి మినిట్ మారుతది, ప్రతి డే మారుతది, ప్రతి వీక్ మారుతది, మంత్ మారుతది, ఇయర్ మారుతది. అది ఎన్ని రోజులు నువ్వు మారినంత వరకు కూడా అది మారుతూనే ఉంటది. సో ఎప్పుడైతే నువ్వు మారుతావో అప్పుడు నీ లైఫ్ స్టైల్ ని సెట్ చేసుకోవచ్చు. ఒక లగ్జరీ లైఫ్ ని మెయింటైన్ చేయొచ్చు. ఇక్కడ మనకు ఎంత మంచి ఆపర్చునిటీ ఉందంటే కొంతమంది జీవితాల్ని మార్చొచ్చు. కొంతమంది భవిష్యత్తు అసలు మనం పునాది కట్టొచ్చు. వెస్టీజ్ అనే ఆపర్చునిటీని వాళ్ళకి పరిచయం చేసినట్లయితే దేవుడిలాగా మొక్కుతున్నారు. ఈ రోజు చేతులెత్తి నా జీవితాన్ని మారుస్తున్నావు, నాకు ఆరోగ్యం ఇస్తున్నావు, ఆదాయం ఇస్తున్నావు అని. ఇంకెక్కడ ఉంటది ఇంత మంచి ఆపర్చునిటీ? ఈ రోజు 2 months కూడా కాలేదు, ఎన్నో విషయాలు తెలుసుకొని ఎంతో మంది లీడర్స్, ఎంతో మంది కొత్త విషయాలని చెప్తున్నారు. వాళ్ళు మాట్లాడుతుంటే పవర్ఫుల్ స్పీచ్ వింటుంటే గూస్ బంప్స్ వస్తాయి. వాళ్ళు ఎన్ని కష్టాలు పడి ఇప్పుడు ఒక మంచి పొజిషన్ లో ఉన్నారు. అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లాంటి ఆపర్చునిటీ ఎక్కడ రాదు, మన వెస్టీజ్ లోనే ఉంది. ఒక మంచి లక్ష్యాన్ని పెట్టుకోండి, ఆ లక్ష్యం కోసం ప్రయత్నించండి. అదే మనకు జీవితంలో మొదటి మెట్ అవుతుంది. సో ఎడ్యుకేషన్ ఈజ్ పార్ట్ ఆఫ్ లైఫ్, అంతే. ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ లైఫ్. సో అపార్ట్ ఫ్రమ్ ఎడ్యుకేషన్ యూ నీడ్ టు సో మెనీ థింగ్స్. నువ్వు ఎంత నేర్చుకొని ఎంత అప్గ్రేడ్ చేసుకుంటావో అంత నువ్వు గ్రో అవుతావు. నువ్వు గ్రో అయితే ఆటోమేటిక్ గా నీ ఫ్యామిలీ గ్రో అవుతుంది. నీ ఫ్యామిలీ గ్రో అయితే నీ సొసైటీ గ్రో అవుతుంది. సో లింక్ ఉంది. మార్కెట్ లో మన వాల్యూ ఏదైతే పెట్టినప్పుడు అది 5,000కో 10,000కో పోవద్దు మై డియర్ ఫ్రెండ్స్. అంతకు మించే పోవాలి. అది పోవాలంటే ఈ స్టూడెంట్స్ లైఫ్ లో నుండి నువ్వు ఎక్స్ట్రా ఏం నేర్చుకుంటున్నావు? ఎక్స్ట్రా నేర్చుకున్న వాడికే జీవితంలో ఎక్స్ట్రా అనేది దక్కుతుంది. సో అర్థం చేసుకోండి. ఎక్స్ట్రా నేర్చుకున్న వాళ్ళకి ఎక్స్ట్రా అనేది దక్కుతుంది స్టూడెంట్ లైఫ్ లో నుండి. సో ఒక ఇల్లు లేని వాళ్ళని అడగండి, ఇల్లు వాల్యూ చెప్తారు. ఫుడ్ లేని వాళ్ళని అడగండి, ఫుడ్ వాల్యూ చెప్తారు. అమ్మా నాన్న లేని వాళ్ళని అడగండి, అమ్మా నాన్న వాల్యూ చెప్తారు. సో మరి ఈ రోజు మనకి అన్ని ఉన్నాయి, అన్ని ఉండి కూడా ఏం చేయలేకుండా మన వల్ల కాదు కాదు అని కూర్చుంటే ఏం జరుగుతుంది? మన డ్రీమ్స్ అని ఎలా, మన గోల్స్ అని ఎవరు వచ్చి ఫుల్ఫిల్ చేస్తారు? ఒక్కసారి ఆలోచించండి. ఒక 3 years మనం గట్టిగా నిల్చుంటే మనం అసలు మనమేనా అన్న సిచ్యువేషన్ కి వెళ్తాం. అసలు ఒక మంచి విల్లాలో, మంచి కార్లో అసలు ఎంత బాగుంటది. అసలు మంచి మంచి లీడర్స్ మాట్లాడుతుంటే, ఆ స్పీచ్ ఇస్తుంటే అసలు ఎంత బాగుంటది అంటే ఆ కట్అవుట్, వాళ్ళు మాట్లాడే స్పీచ్లు సూపర్ అసలు. ఎంత అంటే నిజంగా వాళ్ళ సక్సెస్ నే మన సక్సెస్ గా ఫీల్ అవుతాం ఆ మూమెంట్ లా. మరి మనం సక్సెస్ అయితే ఇంకెంత హ్యాపీగా ఉంటది. ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్. పెయిన్ ఈజ్ ఏ సింబల్ ఆఫ్ గోల్. ఎప్పుడైనా బాధలు, కష్టాలు అన్నీ వస్తాయి జీవితం అన్నప్పుడు. సో ఎందుకు వస్తున్నాయి అంటే నువ్వు జీవితంలో గట్టి నవ్వగలుగుతావు అనే ఆలోచన అనేది మనకి దేవుడు ఇది ఆపర్చునిటీని పంపించిందంటే ఖచ్చితంగా నువ్వు గట్టి నవ్వుతావని. కష్టాలు వస్తాయి, కన్నీళ్ళు వస్తాయి, అవన్నీ తట్టుకొని ముందుకెళ్ళిన వాడే మంచి పొజిషన్ లో ఉంటాడు. సో తల్లిదండ్రులు పెళ్లి చేసుకుంటారు. ఆ తర్వాత వాళ్ళ డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో డస్ట్‌బిన్‌లో వేస్తారు. మా డ్రీమ్సే మా పిల్లల డ్రీమ్స్ అని వాళ్ళు మనల్ని ప్రాణం పెట్టి చదివిపిస్తున్నారు. మరి మనం ఎక్కడున్నాం? టైం వేస్ట్ చేసుకుంటా ఫ్రెండ్స్ తోని సోషల్ మీడియాకి అట్రాక్ట్ అవుతున్నారు. సో అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. మనకి సోషల్ మీడియా అనేది మన జీవితం కాదు. మనకంటూ ఒక జీవితం ఉంటది. మనకంటూ ఒక గోల్స్ ఉంటాయి. మనకంటూ ఒక ఆల్టిట్యూడ్ ఉంటది. సో వాటిని ఫాలో అవ్వండి. తల్లిదండ్రులని దేవతలాగా మొక్కండి రోజు. ఎందుకంటే వాళ్ళు మన కోసం ఆలోచిస్తున్నారు. మరి మనం ఏం ఆలోచిస్తున్నాం? మరి మనం వాళ్ళ కోసం ఏం చేస్తున్నాం? ఒక్కసారి ఆలోచించండి. ఈ రోజు జాబ్ చేసిన వాళ్ళు కూడా తల్లిదండ్రులతో మాట్లాడడానికి టైం ఉంటలేదు. సో ఎందుకంటే
ఆ బిజినెస్ అట్లా, ఆ జాబ్ అట్లాంటిది, దానికి ఉన్న రిస్ట్రిక్షన్స్ అట్లాంటివి. మార్నింగ్ 8కి వెళ్తే ఈవినింగ్ 8కి వస్తారు. మరి అట్లాంటి లైఫ్ వద్దు మనకి. మనకి మంచి లైఫ్ కావాలి. పేరెంట్స్ తోనే ఉండాలి. పేరెంట్స్ ఆరోగ్యం ఎలా ఉందో చూసుకోవాలి. వాళ్ళతోనే ఉంటూ వాళ్ళకు ఒక మంచి లైఫ్ ని పరిచయం చేయాలి. మనం ఒక మంచి లైఫ్ ని లీడ్ చేయాలి. లగ్జరీ లైఫ్ ని లీడ్ చేయాలి. సో అట్లాంటి ఆపర్చునిటీ మన వెస్టీజ్ లోనే ఉంది, వేరే ఎక్కడా లేదు. ఎంత పెద్ద జాబ్ అయినా కూడా తల్లిదండ్రులు ఇన్వైట్ చేసే జాబ్ లా మాత్రం ఎక్కడా లేదు. కనీసం వైఫ్ అండ్ హస్బెండ్స్ ని మా వైఫ్ అని చెప్పుకోవడానికి కూడా అక్కడ మనకి ఛాన్స్ ఉండదు. మరి మన వెస్టీజ్ లో వైఫ్ అండ్ హస్బెండ్ ని పిలిచి మరి హానరింగ్ చేస్తున్నారు. ఎంత బాగుంది అసలు. వాళ్ళ టెస్ట్ మోనీస్ అడుగుతున్నారు. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మన టెస్ట్ మోనీస్ అడుగుతారా? మనం ఎక్కడి నుండి వచ్చినాం కూడా వాళ్ళకి అనవసరం. సో అర్థం చేసుకోండి, వెస్టీజ్ లో చాలా పవర్ ఉంది. జీవితాన్ని చదవాలి, ఎన్నో సాధించాలి, లైఫ్ మొత్తం హ్యాపీగా లగ్జరీగా ఉండాలంటే ఎంతో కష్టపడాలి. ఆ కష్టంలోనే ఫలితం అనేది ఉంటది. ఒక అద్భుతమైన అవకాశం మన చేతుల్లోనే ఉంది. ప్రజల్లో చైతన్యం నింపాలి. సో మార్పు తీసుకోవాలి. అసలు మనం ఒక ప్రశంస లాగా, మనం ఒక లీడర్ లాగా నిల్చోడానికి ఇదే ఒక బెస్ట్ ఆపర్చునిటీ. తల్లిదండ్రులకి మనము, వాళ్ళు మనకి బర్డన్, మనం వాళ్ళకి బర్డన్ లాగా ఫీల్ కావద్దు. ఎప్పుడైనా మన పేరెంట్స్ అని మనం గర్వంగా చెప్పుకోవాలి. సో అన్నీ ఉంటాయి, కానీ మనకు జాబ్ అనేది లేకపోవడం వల్ల మనం వాళ్ళని ఫీల్ అవుతున్నామా అని ఎప్పుడు ఆలోచించవద్దు. సో మనకు ఒక ఇంటెన్షన్ ఉండాలి, వాళ్ళని బాగా చూసుకోవాలి, మంచి పొజిషన్ లో ఉండాలి, మనం ఒక 10 మందికి ఆదర్శంగా నిల్చోవాలి. వెస్టీజ్ లోనే ఉంటది, వేరే ఎక్కడా ఉండదు. సో ఆలోచించండి ఫ్రెండ్స్, ఇంత మంచి ఆపర్చునిటీ ఎక్కడా లేదు. దేవుడిచ్చిన వరం ఇది. మనకు దేవుడిచ్చిన వరాన్ని మనం ఎప్పుడు మిస్యూజ్ చేసుకోవద్దు. ఓడిపోని ఓపిక నశించేంత వరకు మనం ప్రయత్నిస్తూనే ఉండాలి. సో ఇక్కడ అంత కష్టపడాల్సింది ఏమీ లేదు. సో మనం జాబ్ పర్పస్ లో ఎలా అయితే రిస్క్ తీసుకుంటామో అంత రిస్క్ కూడా అవసరం లేదు. ఆలోచించండి, జీవితాన్ని మార్చుకోండి, వేరే ఎక్కడా లేదు. ఒక వెస్టీజ్ అనేది ఒక పరమ పవిత్రం, పునర్జన్మ సుకృతం. మనల్ని ఎంత మంచిగా, గొప్ప వాళ్ళు అయిన తర్వాత మనల్ని ఎంత మంచిగా రెస్పెక్ట్ ఇస్తారో ఒక్కసారి ఆలోచించండి. ఈ రోజు రెస్పెక్ట్ కోసం మాత్రమే డబ్బులని చూస్తున్నారంటే అది మనం ఏం చేస్తుంటే వస్తాయి డబ్బులు అనేది చూస్తున్నారు. సో ఆలోచించండి ఫ్రెండ్స్, చదువు మనకి ఎప్పుడు కూడా ఆ జీవితం కాదు. చదువుతోనే మనము కొన్ని విషయాలు నేర్చుకోవాలి, కొన్ని సక్సెస్ అవ్వాలి. సో రిజల్ట్ గురించి ఆలోచించొద్దు. ఎప్పటి నిన్ను నువ్వు నమ్ముకుంటూ ఫైట్ చేస్తూనే పోవాలి. తప్పకుండా మనకి వస్తది, ఎప్పటికైనా రిజల్ట్ అనేది వస్తది. సో అర్థం చేసుకో, నీ వల్ల కాదు అని అనుకుంటే ఇక్కడితోనే ఆపేయి. సో నీ వల్ల అవుతుంది అని నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో చివరి నిమిషం వరకు కూడా పోరాటం చేయాలి. సో వెస్టీజ్ మనకి అంత దమ్మునిస్తుంది, అంత పవర్ ఇస్తుంది. సో ఇవేమో మనకి ఎక్కడి నుంచో వేరే నెట్వర్క్ మార్కెటింగ్ లో నుంచి ప్రోడక్ట్స్ అనేవి రాలేదు. సో వరల్డ్ క్లాస్ ప్రోడక్ట్స్ ఇవి. WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, సో ఆరోగ్య సంస్థ నుండి వచ్చింది. అర్థం చేసుకోండి, ఇదేమో కాదు. నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఈ రోజు అంచెలంచెలుగా ఎదిగిపోతుంది, డైరెక్ట్ సేలింగ్. సో అర్థం చేసుకోండి, ఎవరిని మనం మోసం చేస్తలేము, ఎవరిని మనము బాధ పెడతలేము. ఈ రోజు మన వెస్టీజ్ లో 450 ప్రోడక్ట్స్ ఉన్నాయి. రేపు రేపు ఇంకా వెతికిపోతాయి. సో ఆ రోజు ఆరుగురితో మొదలైన ఈ ఉద్యమం ఈ రోజు 4 కోట్ల మందికి వచ్చిందంటే ఒక్కసారి ఆలోచించండి. అసలు ఎంత పవర్ ఉంది వాళ్ళు మాట్లాడే మాటలల్లో, వాళ్ళు మాట్లాడే విజన్ లా. అసలు మనకు ఒక విజన్ అనేది ఉండాలి, మనకు ఒక ఇంపార్టెన్స్ అనేది ఉండాలి. సో అర్థం చేసుకోండి ఫ్రెండ్స్, మనమే ఇంపార్టెన్స్ ని క్రియేట్ చేసుకోవాలి. ఎక్కడికి వెళ్ళినా కూడా మనకంటూ ఒక అంబిషన్ ఉండాలి, మనకంటూ ఒక లెవెల్ ఉండాలి. ఎవరి విజయాన్ని మన విజయంగా భావిస్తాం. మరి మన విజయమే రేపు రేపు మన కొన్ని తరాలకు మన గురించి చెప్పుకోవాలంటే వెస్టీజ్ మాత్రమే మనకి. సో 3 జనరేషన్స్ కి ఇస్తదంటే వేరే ఎక్కడైనా ఉందా? అస్సలే జరగదు ఇది. అర్థం చేసుకోండి. సో చదువుకున్న చదువుకు విలువైన జాబ్ లేకపోవడం వల్ల సూసైడ్లు చేసుకుంటున్నారు. ఇంత అద్భుతమైన జీవితాన్ని సూసైడ్ చేసుకొని తల్లిదండ్రులకు భారంగా మిగులుతున్నారు. సో మన ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయినంత మాత్రం జీవితం ఫెయిల్ అయినట్టు కాదు. లక్ష్యం అనేది గట్టిగా ఉండాలి. సబ్జెక్ట్ ఏముంది, మళ్ళీ రాస్తే వస్తుంది అనే కాన్సెప్ట్ మీద బేస్ చేసుకొని మనం జీవించాలి. సో
సక్సెస్ ఈజ్ ఏ నాట్ ఏ డెస్టినేషన్, సక్సెస్ ఈజ్ ఏ జర్నీ. మనం ఎప్పుడైనా కూడా సక్సెస్ మీదనే ఫోకస్ అనేది పెట్టాలి. ఈ మధ్యలో వచ్చే రిజల్ట్స్ గురించి ఆలోచించదు. సక్సెస్ మనకి మెయిన్ థింక్. ఒకసారి ఆలోచించి ఒక అద్భుతమైన అవకాశం మనకు వచ్చినప్పుడు మనం ఇట్లా అల్లటప్పగా తీసుకుంటే బాగుండదు. ఒక్కసారి ఆలోచించి నిర్ణయం తీసుకోండి. సో మొహమాటం, భయం అనేది పక్కకు పెట్టి మనం చేస్తుంది లీగల్ బిజినెస్, ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు అనే మన పైన లీడర్స్ ని నమ్ముకొని వర్క్ చేస్తే ఎప్పటికైనా సక్సెస్ అవుతాం. ఎందుకంటే వాళ్ళు మనకన్నా తక్కువ చదువుకున్నారు, ఏజ్ ఎక్కువలోనే ఉన్నారు, మనకన్నా తక్కువ మాట్లాడగలరు అని అనుకుంటే మరి వాళ్ళకన్నా పైన లీడర్స్ అసలు అక్షరం ముక్క రాని వాళ్ళు కూడా ఈ రోజు లక్షలు సంపాదిస్తున్నారంటే ఎక్కడ ఉంటది అసలు? ఈ రోజు ఎంబీఏలు ఎంటెక్లు చేస్తున్న వాళ్ళు కూడా 6,000 జీతం కోసం ఒక ఎంఆర్ఓ దగ్గర క్లర్క్ జాబ్ కోసం అప్లై చేస్తున్నారు. అసలు ఎక్కడైనా ఉంటదా? ఇంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్న మన ప్రభుత్వం. సో ఆలోచించండి. గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఉంది మన వెస్టీజ్ కి. సో భారత్ రాజపథ్ చూస్తున్నారు కదా, కొంచెం ఓపెన్ అవ్వండి. దిస్ ఈస్ ది ఇండస్ట్రీ విచ్ ఈస్ గోయింగ్ టు గివ్ ఏ వండర్ఫుల్ లైఫ్ ఆఫ్ లాట్ ఆఫ్ పీపుల్. సో ఎస్ ఆర్ నో? ఇప్పుడున్న పీపుల్స్ లో మనం ఏం చేస్తున్నాం? మనకు ఒక మంచి మనం ఒక ఇండస్ట్రీలో ఉన్నామంటే మనం ఒక 10 మందికి ఉపయోగపడాలి. సో ఎంటెక్ చదివినోడు కూడా ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర క్లర్క్ జాబ్ కోసం అప్లై చేస్తున్నారు. ఇంతకన్నా దౌర్భాగ్యమైన స్థితి ఎక్కడ ఉంటుందా అసలు? 9,000 జాబ్స్ కోసం 9 లక్షల మంది అప్లై చేస్తున్నారు. మరి మిగతా వాళ్ళు ఎక్కడ పోవాలి? వాళ్ళు చదువుకోలేదా? వాళ్ళు ఫీజులు కట్టలేదా అంటే అన్ని కట్టిరు. వాళ్ళ జీవితం వాళ్ళదని ప్రభుత్వం నిర్ణయించింది. సో ఈ రోజు 10 లక్షల జాబ్స్ కోసం అంటే 10,000 జాబ్స్ కోసం 10 లక్షల మంది అప్లై చేస్తే మిగతా 9 లక్షల మంది జీవితాలు ఏమైపోవాలి? ఇది గ్లోబల్ బిజినెస్. ఈ గ్లోబల్ కంపెనీ చిన్నదా పెద్దదా అని ఆలోచిస్తున్నారు. మరి అక్కడ క్లర్క్ జాబ్ చిన్నదా పెద్దదా అని ఆలోచిస్తారు. అది ఉంటుందా పోతుందా అని ఆలోచించారు. ఈ రోజు వెస్టీజ్ ఉంటుందా పోతుందా అని ఆలోచించే వాళ్ళు ఉన్నారు. సో అర్థం చేసుకోండి, ఇక్కడ మెయినా ఫీమేలా అనేది ఏమీ లేదు. మనం వర్క్ చేస్తున్నామా, విజన్ ఉందా, మనకి యాటిట్యూడ్ ఉందా, మనం ఏం చేస్తున్నాం, మన ప్రోడక్ట్ లో దమ్ ఉందా, అదే చూస్తున్నారు. సో ఆలోచించండి ఫ్రెండ్స్. నేనైతే స్టూడెంట్స్ కి ఇచ్చేది ఏంటంటే వెస్టీజ్ కన్నా మనకు గొప్ప అవకాశం ఏమీ లేదు. సో వెస్టీజ్ ని టేకప్ చేస్తే మాత్రం జీవితంలో సక్సెస్ అనేది కంపల్సరీ ఉంటది. సో సక్సెస్ లీడర్స్ ని చూసి మనం ఇన్స్పైర్ కావాలి, మనం కూడా ఇన్స్పిరేషన్ గా నిల్చోవాలి. సో వెస్టీజ్ కన్నా వేరే బెస్ట్ ఆపర్చునిటీ అయితే నాకు ఎక్కడ కనిపిస్తలేదు. విత్ ఇన్ 2 months లోనే చాలా మీటింగ్స్, చాలా విషయాలు నేర్చుకున్నా. సో ఇంకా వెళ్ళి వెళ్ళి చెప్పుకోవాలని ఉంటది. సో మనం నేర్చుకుంటేనే 10 మందికి నేర్పించగలుగుతాం. అర్థం చేసుకోండి, ఇలాంటి ఆపర్చునిటీ మాత్రం ఎక్కడా రాదు. సో థ్యాంక్ యూ వెస్టీజ్, ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చి టీహెచ్హెచ్ లో చెప్పడానికి నాకు అవకాశం ఇచ్చిన గ్రేట్ లీడర్ టీహెచ్హెచ్ ఫౌండర్ రంజిత్ కుమార్ సార్ కి పాదాభివందనాలు తెలియజేస్తున్నా. సో కో ఫౌండర్ అయిన మన ఉమాశంకర్ సార్, లహరి మేడం కి కూడా థ్యాంక్ యూ సార్, హర్ట్ఫుల్ గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. నా మాటలు విన్నందుకు ఇంత మందికి కూడా జూమ్ లో జాయిన్ అయిన 300+ మెంబర్స్ కి కూడా చాలా అంటే చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ వెస్టీజ్, విష్ యూ వెల్త్. థ్యాంక్ యూ సార్. ఉమాశంకర్ సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి మీ డ్రీమ్ చెప్తారా? ఓకే సార్, నా డ్రీమ్ వచ్చేసి 6 months లో 1 lakh 1 కార్ తీసుకోవాలి సార్. లాంగ్ టర్మ్ గోల్ వచ్చేసి మాకు ఇల్లు లేదు సార్, మేము చాలా పేదరికంలో ఉన్నాం. సో నేను మా మమ్మీ వాళ్ళకి ఇల్లు కట్టియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సార్. డ్రీమ్ అయితే కంపల్సరీ ఫుల్ఫిల్ చేసుకోవాలి. థ్యాంక్ యూ సార్. గ్రేట్. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు థ్యాంక్ యూ. సో ఎందుకంటే మీరు ఇంత చిన్న ఏజ్ లో బిజినెస్ ని మ్యాటర్ ఆఫ్ 2 months మీరు జాయిన్ అయ్యి. సార్ గ్రేట్ థింగ్ యాక్చువల్ గా. చాలా విషయాలు తెలుసుకున్నారు. సో డెఫినెట్ గా మీరు మంచి అచీవ్మెంట్ సాధించాలి. సో మీరు ఏదైతే డ్రీమ్స్ ఉన్నాయో అవన్నీ ఫుల్ఫిల్ కావాలి. ఎందుకు చెప్తున్నానంటే ఎటువంటి ప్రజెంటేషన్ లేకుండా ఆల్మోస్ట్ మీరు 35 minutes మాట్లాడారంటే ఇట్స్ నాట్ ఏ జోక్. దట్ ఫస్ట్ సెషన్ కదా మీది? సార్. గ్రేట్ అమ్మా, చాలా గ్రేట్. సో మీరు ఖచ్చితంగా మంచి సక్సెస్ తీసుకుంటారు. సో నేర్చుకోండి. లెర్నింగ్ ఈజ్ ఎర్నింగ్ అంటారు ఇక్కడ. సో ద మోర్ యూ లెర్న్ ద మోర్ యూ అర్న్. సో మీరు ఎంత నేర్చుకుంటే అంత ఎర్న్ చేయొచ్చు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. యూ హ్యావ్ అ బ్రైట్ ఫ్యూచర్ ఇన్ వెస్టేజ్. సో డెఫినెట్ గా మంచి రోల్ మోడల్ అవ్వాలి మీరు. చాలా మందికి, ఎంతో మంది యూత్ ఇవాళ ఇంకా 10,000 25,000 బయట ఎగబడుతున్నారు. సో డెఫినెట్ గా మీలాంటి వాళ్ళని ఇన్స్పిరేషన్ గా తీసుకొని చాలా మంది సిస్టమ్ లోకి రావాలి. ఏంటంటే ఎప్పుడు చెప్తూ ఉంటాం, భారతదేశం ఇవాళ యంగెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. 65 to 67% యూత్ ఇండియాలో ఉన్నారు.
సో కాబట్టి అవకాశం ఉంది యూత్ కి. మీలాంటి వాళ్ళు ఎంతో మార్పు తీసుకురావాలి సొసైటీలో. డెఫినెట్ గా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ మీకు. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో నేర్చుకోండి మచ్. రెగ్యులర్ గా. కాస్త షుడ్ హ్యావ్ పిల్లలు కదా, సో షుడ్ హ్యావ్ లాట్ ఆఫ్ పేషెన్స్. సో కంపల్సరీ మీకు పేషెన్స్ కూడా నేర్చుకోండి, డెవలప్ చేసుకోండి. మీ అప్లయన్స్ ని అడిగి తెలుసుకోండి. రెగ్యులర్ గా టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ ని ఫాలో అవ్వండి. షార్ట్లీ మీరు ఒక మంచి సెషన్ ఈవినింగ్ లో చేసేలాగా ప్లాన్ చేద్దాం. ఆ అచీవ్మెంట్ కూడా సాధించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అమ్మా, ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ శిరీష గారు, థ్యాంక్ యూ. సో లీడర్స్ 345+ మెంబర్స్ ఉన్నారు. సో చాలా గ్రేట్ థింగ్ అండి. ఒక ఎంఎస్సి చదువుతున్నారమ్మా మీరు? సార్, ఎంఎస్సి ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఎంఎస్సి ఆర్గానిక్ కెమిస్ట్రీ. సో ఎంఎస్సి ఆర్గానిక్ కెమిస్ట్రీ చదువుతున్నటువంటి శిరీష గారు. సో ఫస్ట్ సెషన్ ఇన్ ద మార్నింగ్. సో అసలు ఎటువంటి ఇంతకుముందు వేరే ఏం చేయలేదు, బట్ డైరెక్ట్ గా ఇవాళ మార్నింగ్ జస్ట్ మ్యాటర్ ఆఫ్ 2 months లో ఇవాళ మార్నింగ్ సెషన్ తీసుకున్నారు. సో ఇది కాన్ఫిడెన్స్ అంటారు దీన్నే. సో దానికి అది నమ్మకం ఉండాలి, చేయగలమనే సత్తా గ్యారంటీ నమ్మకం ఉంటే సాధించవచ్చు అనడానికి శిరీష గారు ప్రూవ్ చేశారు. చాలా మందికి అవకాశం ఉందండి మార్నింగ్ టైంలో సెషన్స్ ఏమని అందుకే అడుగుతుంటాం. చాలా మంది ఇంకా ఆలోచిస్తుంటారు, వెనక ముందుకు అవుతుంటారు. బట్ ఇవాళ శిరీష గారిని చూసిన తర్వాత చాలా మంది రియలైజ్ అవుతారు అనుకుంటున్నాను నేను. 35 minutes వితౌట్ ఎనీ ప్రజెంటేషన్, జస్ట్ కంటిన్యూస్ గా ఆ ఫైర్ ఎక్కడ తగ్గలేదు, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. సో లీడర్స్ అందరికి అవకాశం ఉంది. ప్లీజ్ యూటిలైజ్ ది ఆపర్చునిటీ. వెస్టేజ్ టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ సో ఒక బండర్స్ క్రియేట్ చేయబోతున్నాయి భవిష్యత్తులో గ్యారంటీగా. అటువంటి అవకాశం మన చేతుల్లో ఉంది, అందరూ యూటిలైజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. సో ఇవాళ సెషన్ ని మీకు అందరికి ఉపయోగపడింది అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే యూత్ గురించి చాలా బాగా చెప్పారు శిరీష గారు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ప్రాక్టికల్ గా ఫేస్ చేస్తున్నారు, మార్కెట్ లో జాబులు లేవు కాబట్టి. రాబోయే రోజులు ఇంకా ఉండవు, అది ఫ్యూచర్ ఆల్రెడీ క్లియర్ గా కనపడుతుంది. కాబట్టి మార్కెట్ లో యూత్ ని ఎంకరేజ్ చేయండి. చాలా తక్కువ మంది వింటారు, పర్లేదు, ఒకళ్ళు విన్నా 1000 మందిని తీసుకొస్తారు యూత్. అలాంటి అవకాశం ఉంది. కాబట్టి అందరూ కొద్దిగా పేషెన్స్ తో యూత్ ని ఎంకరేజ్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నా. అండ్ అట్ ద సేమ్ టైం ఈ యొక్క మార్నింగ్ టైంలో జాయిన్ అవ్వడం వల్ల ఇలాంటి నాలెడ్జ్ మనం తీసుకోవచ్చండి. సార్ ఎప్పుడు చెప్తుంటారు, మనం కూడా మాట్లాడుతుంటాం. సో మార్నింగ్ మీటింగ్స్ వల్ల ఎలాంటి రిజల్ట్స్ ఉంటాయనేది మీరు చూస్తున్నారు. బట్ అందరూ యూటిలైజ్ చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ప్రతిరోజు మీరు జాయిన్ అవ్వడం కాదు, మీ టీం జాయిన్ చేయించండి. మార్నింగ్ సెషన్స్ లో అద్భుతమైన నాలెడ్జ్ ని మేడం ఇవాళ మనకు ప్రజెంట్ చేశారు. ఇలా డిఫరెంట్ గా ఒకరు ఫ్రెష్ వాయిస్ ని మనం మార్నింగ్ టైంలో వింటున్నాం. చాలా ఫ్రెష్ మైండ్ తో, ఫ్రెష్ వెదర్ లో ఫ్రెష్ వాయిస్ ని వినేటువంటి అవకాశం టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ మీకు ఫ్రెష్ మార్నింగ్ వైబ్స్ లో కలిగిస్తుంది. కాబట్టి యూటిలైజ్ చేసుకోండి. అండ్ మీరు ఎక్కువ మందిని తీసుకొచ్చి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. అండ్ కాల్స్ తీసుకునే ముందు ఒకసారి టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ గురించి మాట్లాడదామండి. సో టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ ఒక మంచి సర్వీస్ మోటోతో ముందుకెళ్తుందండి. 3 years కంప్లీట్ చేసుకున్నాం, 4th year లో రన్నింగ్ లో ఉన్నాం ఆల్రెడీ. చాలా సర్వీసెస్ స్టార్ట్ చేసాం, భవిష్యత్తులో చాలా ఎక్స్ట్రాడినరీ సర్వీసెస్ కూడా చేయబోతున్నాం. సో చేస్తాం కూడా గ్యారంటీగా. అండ్ అట్ ద సేమ్ టైం ఎంతో మందికి ఈ వెస్టేజ్ ద్వారా, ఇర్రెస్పెక్టివ్ మన గ్రూపా ఈ గ్రూప్ అని కాకుండా, నాలెడ్జ్ ఇవ్వాలనే ఉద్దేశంతో మనం ముందుకెళ్తున్నాం. ఆ విధంగానే అందరూ సక్సెస్ కావాలి, వెస్టేజ్ లో అందరూ బాగుండాలని. సో దాంట్లో భాగంగా మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ ప్రతిరోజు జూమ్స్ కండక్ట్ చేస్తున్నాం 365 days. సో చాలా గ్రేట్ థింగ్ అది, చాలా గర్వం కూడా ఫీల్ అవుతున్నాం. సో దాంట్లో భాగంగా ఇంకెక్కువ మందికి చేరాలని చెప్పి సోషల్ మీడియాలో ఫేస్బుక్ పేజ్ ఉందండి, రంజిత్ కుమార్ డియూసిడి టీహెచ్ఎస్ టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ అని ఉంటుంది. అండ్ వెరీ ఇంపార్టెంట్, మనకున్నటువంటి యూట్యూబ్ ఛానల్ టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ వెస్టీజ్ అని ఉంటుంది. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఖచ్చితంగా మీ టీంతో, అండ్ మీరు ఎక్కడ ఫీల్డ్ వర్క్ వెళ్ళినా, 1-to-1కి వెళ్ళినా, మీటింగ్స్కి వెళ్ళినా ప్రమోట్ చేయండి, వాళ్ళకి సబ్స్క్రిప్షన్ చేయించండి. వాళ్ళు ఖచ్చితంగా నాలెడ్జ్ తీసుకుంటారు. ఇవాళ మోర్ దాన్ 900+ వీడియోస్ మీకు రెడీగా అవైలబుల్లో ఉన్నాయి. ఒక నిధి లాంటిది అనమాట, గుప్త నిధి అంటారు కదా. డబ్బుల నిధి వల్ల ఉపయోగం ఉంటుందో తెలియదు కానీ, బట్ నాలెడ్జ్ నిధి వల్ల మీకు చాలా ఉపయోగం ఉంటుంది. ఏది కావాలంటే అది మీరు తీసుకోవచ్చు, దాన్ని యూటిలైజ్ చేసుకుని సక్సెస్ అవ్వచ్చు. అటువంటి అవకాశం టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ వెస్టేజ్ ఒక యూట్యూబ్ ఛానల్ కల్పించింది. యూటిలైజ్ చేసుకోండి, ప్రమోట్ చేసుకోండి, మీ లోడ్ తగ్గించుకోండి, మంచి లీడర్స్ ని తయారు చేసుకోండి. రైట్. సో అండ్ అట్ ద సేమ్ టైం మనకున్నటువంటి విజన్ 31st December 2024 కి 1 lakh 100 members, 1 lakh earners ని, 100 members యాక్టివ్ క్రౌన్ డైరెక్టర్స్ ని, 500 members కార్ అచీవర్స్ ని, 10 మంది VMCM ని, 10 మంది యూత్ ఐకాన్ చేయాలని ఒక గొప్ప విజన్ తో టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ ముందుకెళ్తుంది. మీరందరూ కూడా ఈ యొక్క విజన్ లో మీరు పార్టిసిపేట్ అవుతూ, మీ టీంను కూడా పార్టిసిపేట్ చేస్తూ అందరూ మంచి అచీవ్మెంట్స్, సక్సెస్ సాధించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ,
So thank you so much once again. Thank you, Sirisha garu. I wish you all the best. Thank you so much. థ్యాంక్ యూ So సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. thank you. Great going. All the best. థ్యాంక్ యూ సార్. సో కాల్స్ తీసుకున్నామండి. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. శిరీష్ గారు గుడ్ మార్నింగ్ అండి. సూపర్ అండి. 2 months లోనే ఇంత మంచి సెషన్స్ చెప్పడమే కాకుండా చాలా మందికి ఎగ్జాంపుల్ కమిట్మెంట్ అంటే ఏంటి ఎలా అంటే చెప్పడం జరిగింది. సో అందుకోసం అంటుంటారు ఎడ్యుకేషన్ ఎప్పుడైతే ఉంటుందో డెఫినెట్ కాన్ఫిడెంట్ యాడ్ అవుతుంది. సో ఇలాంటి సెషన్స్ తీసుకోవడం వల్ల చాలా మంది ఎగ్జాంపుల్ గా ఉంటూ చాలా సపోర్ట్ అవుతుంది. అత్వరలోనే మంచి అచీవ్మెంట్ తీసుకొని జీతాగానే అవుతూ చాలా మంది ఎగ్జాంపుల్ అవుతూ కోరుకుంటూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. లీడర్స్ చూడండి, నాన్ స్టాప్ గా ఒక 35 minutes నాన్ స్టాప్ గా చెప్పడం చిన్న విషయం కాదు. సో దానికి చాలా ఎక్స్పీరియన్స్ ఉండాలి, లేకపోతే ఇంకోటి. బట్ ఈరోజు చాలా మంది లీడర్స్ మాటలు చాలా ఎక్కువ చెప్తారు, బట్ చేతలు తక్కువ ఉంటుంది. బట్ అది మనం ఆలోచన తీసుకుంటే డెఫినెట్ గా మనం విధించవచ్చు. తర్వాత చూసాం మన రాంబాబు గారు 28 minutes లో ప్లాన్ కంప్లీట్ చేసుకున్నారు. ఈ రోజు మనకు పండుగ ఈ రోజు ఈవినింగ్ తీసుకుంటారు DBS. ఎక్కువ మందికి ప్రమోట్ చేయండి, ఇట్లా చేసుకోండి. ఇంకా 2 days మాత్రం ఉంది మనకి. ఈ రోజు 8 month క్లోజింగ్ ఉందో. సో జాగ్రత్త ప్లాన్ చేసుకోండి. అందరూ హ్యాపీగా సక్సెస్ఫుల్ కోరుకుంటూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ శిరీష్ గారు. థ్యాంక్ యూ శర్మ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. యోగేష్ గారు నవీపేట్. యోగేష్ గారు మీ వాయిస్ రావట్లేదండి. కొమ్మాలు సార్. గుడ్ మార్నింగ్ ఉమాశంకర్ సార్. సార్ గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ శిరీష మేడం. గుడ్ మార్నింగ్ సార్. గ్రేట్ మేడం. కేవలం 2 months మీరు జాయిన్ అయ్యి మీరు 8% లో ఉండి యూత్ గురించి వారి భవిష్యత్తుకు వెస్టీజ్ మాత్రమే సొల్యూషన్ అంటూ ధారాళంగా మాట్లాడారు మేడం. సూపర్ అండి. యువకుల బాధ్యతను గుర్తు చేశారు మేడం. థామస్ అల్వా ఎడిసన్, ధీరుభాయ్ అంబానీ, అమితాబ్ బచ్చన్, అబ్దుల్ కలాం లాంటి గొప్ప వారి ఆదర్శ జీవితాలని ఆదర్శంగా చూపారు. ప్రతి ఒక్కరూ ఆదర్శంగా జీవించాలని నొక్కి నొక్కి చెప్పడం చాలా గ్రేట్ మేడం. ఇలా నేర్చుకుంటూ నేర్పించగలిగితే అతి తక్కువ టైంలో యూత్ ఐకాన్ UCD అవ్వడం ఖాయం మేడం. ఎవర్ గివ్ అప్ గా ఉండండి. మీ డ్రీమ్స్ అన్ని నెరవేర్చాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ శిరీష మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా మీరు మా టీంలో రావడం మా అందరి అదృష్టంగా భావిస్తున్నాను. మీ అప్లైన్ నారాయణ అండ్ ఉపేంద్ర గారికి ప్రత్యేక ధన్యవాదాలు. చాలా ఆదర్శవంతమైన మాటలు చెప్పారు మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రా. గుడ్ మార్నింగ్ లీడర్స్. నా పేరు కుమ్మాలు, క్రౌన్ డైరెక్టర్, నర్సంపేట, వరంగల్ అండి. బిఫోర్ వెస్టీజ్ నేను మా గ్రామ సర్పంచ్గా చేశాను. వెస్టీజ్లో మరి ఈరోజు 1,00,000 పైబడి తీసుకుంటున్నా, లగ్జరీ కారు గెలుచుకున్నా. అలాగే డిసెంబర్ నాటికి నా టీంలో 10 cars ఇప్పించాలి. 10 members కి లక్ష ఇప్పిస్తూ నేను 10 లక్షలు తీసుకోవాలి, VMCM నెంబర్ అవ్వాలనే ఆ లక్ష్యంతో పనిచేస్తున్నాను. థ్యాంక్ యూ ఉమా సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ రంజిత్ కుమార్ సార్. THS ద్వారా ఎంతో మంది జీవితాలు మారుస్తున్నారు. పేదరిక నిర్మూలనకు మీ వంతు